హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్రపారిస్ రుచులు. నేను మీ ఫ్రెండ్ శ్రావణి. ఈ వీడియోలో మనము పచ్చి పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీ అండి, త్వరగా కూడా అయిపోతుంది. సో వీటికి ఏమేం కావాలో చూసేద్దాం, వచ్చేసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చిన్న నిమ్మకాయ ఉంటుంది కదండి, అంత సైజు చింతపండు మనము వాటర్ పోసి నానబెట్టుకుందాం. చింతపండు పుల్లగా ఉంటుందండి, చిన్నదైతే సరిపోతుంది. చిన్న నిమ్మకాయ సైజు తీసుకోండి. ఇప్పుడు దాన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. ఈలోగా మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ నేను ఉత్తపప్పు వేసుకుంటున్నానండి. పచ్చి పులుసులోకి ఉత్తపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఉత్తపప్పు నేను చెప్పనవసరం లేదు, అందరికీ తెలుసు ఎలా చేసుకోవాలో. ఇప్పుడు మనకి పచ్చి పులుసులోకి ఏమేం కావాలో చూద్దాము. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. జీలకర్ర, 3 ఎండుమిరపకాయలు. జీలకర్ర నేను ఇక్కడ ఒక టీ స్పూన్ తీసుకున్నానండి. మీరు కావాలంటే ఎండుమిరపకాయలు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, మీ స్పైసీని తగ్గట్టు. కొన్ని కరివేపాకు రెబ్బలు, ఇవన్నీ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అయిపోయిన తర్వాత వీటిని రోట్లో నూరుకోవాలి కచ్చా పచ్చాగా. ఇందులోనే నేను ఉప్పు కూడా వేసుకొని నూరుకుంటానండి. ఇక్కడ నేను కల్లుప్పు యూస్ చేసుకున్నాను. చూసారా, అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను. దీన్ని కూడా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్నాం కదండి చింతపండు, దాన్ని స్మాష్ చేసుకుందాం. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ని వడబోసుకుందాము. అంటే చింతపండు నలకలు ఏమీ రాకుండా వడపోసుకుందామండి. ఇప్పుడు ఇందులో మనం చేసి పెట్టుకున్న స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. వాటిని ఇట్లా హ్యాండ్ యూస్ చేసుకొని స్మాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, మీడియం సైజ్ది సరిపోతుంది. స్మాష్ చేసుకొని అందులో వేసేసుకుందాము. ఇలా వేయడం వల్ల ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ అవుతాయి అన్నమాట, అందుకని హ్యాండ్తో స్మాష్ చేసి వేసుకోవాలి. తర్వాత మనం దంచి పెట్టుకున్నాం కదండి, ఆ పౌడర్ కూడా వేసేసుకుందాం. వేసేసుకొని ఒకసారి ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుందాం. ఉప్పు పులుపు అన్నీ చెక్ చేసుకొని, ఇన్ కేస్ మీకు పుల్లగా ఉంటే మీకు తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. ఉప్పు చాలకపోతే మరి కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్, చాలా త్వరగా కూడా అయిపోతుంది. మీరు ఏం చేసుకోవాలి, ఏ కర్రీ తినాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు అలసిపోతాం కదా, వండుకోలేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది ఉత్తపప్పు కాంబినేషన్లో సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ బాక్స్లో తెలపండి. ఇంకా మీరు ఏ రకంగా దీన్ని చేసుకుంటారో కూడా నాకు తెలియచేయండి. నా ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.